చాలామందికి తల లోపల చిన్న చిన్న గడ్డలుగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క గడ్డలు ఇనిషియల్‌గా స్మాల్ సైజ్‌లో డెవలప్ అయ్యేసి అది వయసుతో పాటు స్లోగా గ్రో అయ్యేది. అవి ఎలాంటి ఇబ్బందిని కలిగించవు. మరి వాటిని ఏమంటారో తెలుసా? వాటినే పైలార్ సిస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దానికి ఇంకో పేరు వచ్చేసి ట్రైకిలెమల్ సిస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మరి ఇవి ఎందుకు ఫామ్ అవుతాయంటే పైలార్ సిస్ట్ అనేటువంటి జనరల్‌గా ఏంటంటే ఈ స్కిన్‌లో ఇది హెయిర్. ఈ యొక్క హెయిర్‌లో ముఖ్యంగా ఈ యొక్క సెబేషియస్ గ్లాండ్ ప్లస్ ఒక మజిల్ ఉంటుందన్నమాట. ఈ యొక్క మజిల్ యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి యొక్క ఔటర్ రూట్ షెల్స్ అనే కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్‌లో ఇది ఫార్మ్ అయ్యేటువంటి సిస్టే పైలార్ సిస్ట్. కొందరికి జెనెటికల్ టెండెన్సీ వల్ల కూడా ఈ యొక్క సిస్ట్‌లు వస్తూ ఉంటాయి. చాలా మందిలో అయితే సింగిల్ సిస్టే ఉంటుంది. కొందరికి మల్టిపుల్ సిస్ట్‌లు కూడా ఫార్మ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి స్లోగా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట సైజ్‌లో. సో ఎలాంటి ఇబ్బంది కలిగించవు. కానీ కొందరిలో ఇవేసి ఏంటంటే అవి పగిలిపోయేసి అక్కడ పుండు పడేస్తుంటుంది. పుండు పడేసి దాని నుంచి ఒక చీజీ మెటీరియల్ బయటకు వస్తూ ఉంటుందన్నమాట. సో అప్పుడు అది ఇన్ఫెక్షన్ వచ్చేసి స్మెల్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. ఎవరికైతే ఈ పైలార్ సిస్ట్ రికగ్నైజ్ చేసుకున్న ఇమ్మీడియట్‌గానే వాటిని సర్జరీ చేసి తీయించుకుంటే మంచిది. అవి చిన్న స్మాల్ సర్జరీ లోకల్ అనస్థీషియా లోపల చేయడం జరుగుతూ ఉంటుంది. సో అవి కూడా మొత్తం కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది.